హాయ్ అండి, నేను మీ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ కోడలాను. నేను మరో వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఎండి మెత్తల కర్రీ ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ ఎండి మెత్తలను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత తలని తోక కొంచెం అటు ఇటు అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. తల దగ్గర బ్లాక్ కలర్లో ఉంటుందండి నల్లగా, అది తీసేయాలి. అది తీయకపోతే చేదనిపిస్తుంది కర్రీ. నేనైతే అది తీసేస్తాను. తీసేసిన తర్వాతకి శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కకు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయిలో ఆయిల్ వేసుకుని దాంట్లో ఇవి వేసుకుని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఎండు మెత్తలు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి దగ్గరికి ఎగిరే వరకు ఉంచాలండి. ఎగిరిన తర్వాత కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి. కొంతమంది టమాటా మసాలా అవి వేసుకుంటారు, కానీ నేనైతే చింతపండు వేస్తున్నాను. చింతపండు ఫ్లేవర్తోనే నాకు ఇష్టం కాబట్టి చింతపండు వేస్తున్నాను. బాగా చింతపండు వేసిన తర్వాత బాగా దగ్గరికి అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే.